హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే ఒక మంచి లైక్ ఇచ్చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఛానల్ని చెక్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇక్కడైతే నేను ఉప్మా చేస్తున్నాను. మార్నింగ్ లేట్గా లేచాము, 9కి అలా లేచాము. ముందు రోజు డిసెంబర్ 24కి అయితే ఇంట్లో టైల్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. 24 నైట్ కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. కిచెన్ మాత్రం ఫస్ట్ క్లీన్ చేశాను. మనకి సంక్రాంతి కూడా వచ్చేస్తుంది అని ఇల్లు అయితే మొత్తం డీప్గా క్లీన్ చేసేసాను. బూజులు దులిపేసి సామాన్లు అన్నీ తోమేసేసి పేపర్స్ అన్నీ చేంజ్ చేసేసి సామాన్లు ఉన్నది కొంచెమే కానీ అన్నీ కడిగేసేసి ఆరబెట్టేశాను అనమాట. నైట్ రూమ్లో ఫ్యాన్ వేసేసి కింద మ్యాట్ వేసి సామాన్లు అన్నీ పేర్ చేస్తే అన్నీ మార్నింగ్కి ఆరిపోయినాయి. అవన్నీ ఎత్తి పెట్టాను ట్రబ్బులలో, బకెట్లలో. అవన్నీ సర్దాలి. ఈ వ్లాగ్ మొత్తం నచ్చుతుంది మీకు, చూస్తూ ఉండండి. మీ కమెంట్స్కి కూడా ఆన్సర్ ఇస్తాను. ఈజీగా అయిపోవడం కోసం అయితే నేను ఉప్మా సెలెక్ట్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఆఫ్టర్నూన్ ఎలానో మా వారు చికెన్ తెస్తాను అన్నారు. బిఫోర్ 4 days మేము సరిగ్గా తినలేదు. బయట ఫుడ్, ఇంట్లో కొంచెం ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కొంచెం అలా తింటూ మేనేజ్ చేసాము. టైల్స్ వేసినన్ని రోజులు చూశారు కదా సామాన్లు ఎన్ని తోమాను. ఇక్కడైతే పేపర్స్ కూడా చేంజ్ చేశాను. మెయిన్ మసాలాలన్నీ మాత్రం నైటే సర్దేసుకున్నాను, మార్నింగ్కి వంటకు కావాలి కదా అని. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఆ స్టాండ్ లేకపోతే ఈ చిన్న కిచెన్లో అసలు ఏమీ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదు. ఎలానో క్వార్టర్లో వాళ్ళు ఇచ్చారు కాబట్టి సరిపోయింది. అది మాది కాదు, క్వార్టర్లోనే ఉంది స్టాండ్. ఈ సామాన్లు మొత్తం తీసుకెళ్ళి ఆ స్టాండ్లో మొత్తం పేర్ చేయాలి. ఇంకా వంట చేసుకుంటూ ఈ సామాన్లన్నీ అయితే ఆ రోజు కంప్లీట్ చేసేసాను. ఆల్మోస్ట్ మొత్తం సర్దేశాను. కిచెన్ మొత్తం క్లియర్ చేసేసాను. ఉప్మాకైతే అన్నీ ఫ్రై అయిపోయినాయి. సింపుల్గా అందరూ చేసేటట్టే నేను ఒక ఐటమ్ అటు ఇటు వేస్తాను అంతే. అంతకు మించి ఎవరి వంటలైనా సేమే ఉంటాయి. జస్ట్ కాకపోతే చేసే ఒక్కొక్కళ్ళు వే ఆఫ్ స్టైల్ ఎవరిది వాళ్ళదనమాట. అంతకు మించి ఏముండదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమే ఉంటాయి. ఇక్కడైతే వేడివేడిగా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. నార్మల్గా అయితే చట్నీ చేస్తే కొంచెం ఇష్టంగా తింటారు ఉప్మా, కానీ ఆ రోజు టైం ఓవర్ అయిపోయింది. 10 అయిపోయింది నేను ఉప్మా చేసేసరికి. ఇంకా నేను చట్నీ చేసి వాళ్ళకి పెట్టాలి అంటే ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది. పని కూడా చాలా ఉంది, అందుకని చట్నీ చేయలేదు. మా పెద్దబాబుకి మా వారికి అయితే మాత్రం షుగర్తో ఇచ్చేసాను, తినేస్తారు. నాకు నా చిన్న కొడుకు షుగర్ అస్సలు నచ్చదు. కరేపాకు కారం ఉంటుంది కదా, దాంతో కొంచెం తినేసాము. తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి అప్పుడప్పుడు. ఆ రోజు నేను 2-3 రూమ్స్ కంప్లీట్ అయిపోవాలి క్లీనింగ్ అని అయితే అనుకున్నాను. ఎందుకంటే డైలీ చేస్తూ కూర్చున్నాను అనుకోండి, ఆ డస్ట్ ఇంకొక రూమ్లోకి అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఒకే రోజు మొత్తం కంప్లీట్ చేసేసామనుకోండి ఈజీగా ఉంటుంది. ఇల్లు మొత్తం సిమెంటే ఉంది. ఇంకా టైల్స్ వర్క్ అంటే చెప్పాల్సిన పని లేదు. అసలు డస్ట్ అయిపోయినాయి అనమాట ఇంట్లో సామాన్లన్నీ. అందుకు మ్యాక్సిమం ఆ రోజు మాత్రం క్లీన్ చేసేసాము ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం. నేనైతే టిఫిన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి మా వారు చికెన్ తెచ్చేశారు. ఇంకా నేనైతే వంటకి ప్రిపేర్ చేస్తున్నాను. మా వారు బగారా చేసి చికెన్ కర్రీ చేయమన్నారు. పలావ్కి బగారాకి డిఫరెన్స్ ఏంటో మీకు తెలిసింది కమెంట్ చేయండి, నాకు తెలిసింది నేను చెప్తాను. పలావ్లో వచ్చేసి చెక్క, లవంగా, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు ఇవి వేస్తారు. షాజీరా అవేం వేయరు. టమాటా ఒకటి వేస్తారు. బగారాలో అయితే టమాటా వేయరు, షాజీరా వేస్తారు. కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. ఒకవేళ నేను తప్పు చెప్తే కూడా కామెంట్ చేయండి. అంటే నాకైతే అదే తెలుసు, అంతకు మించి ఇంకా ఎక్స్ట్రా ఏం వేస్తారో నాకైతే తెలియదు. బగారాలో తెలంగాణలో అయితే బగారా అనేది చాలా ఫేమస్. ఏ దావత్కి వెళ్ళినా బగారా ముక్కలేందే ముద్ద దిగదన్నట్టే ఉంటుంది. చాలా పార్టీస్ అటెండ్ చేశాను నేనైతే తెలంగాణలో. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే చాలా తక్కువ. బిఫోర్ మ్యారేజ్ అయితే కొన్ని పార్టీస్ అటెండ్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా చికెన్, మటన్, తలకాయ కూర, బోటీ కూర ఇవే ఉంటాయి ప్రతి పార్టీలో తెలంగాణలో అయితే. కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అలా అలవాటైపోయింది నాకు బగారా. ఆంధ్రాలో అయితే పలావ్ చేస్తారనమాట, టమాటా కూడా పడుతుంది రైస్లో. ఇప్పుడు ఈ వీడియో చేస్తుంటే నాకు గుర్తొచ్చింది, చెప్పాను. ఇక్కడైతే ఒక గంటలు అయిపోవాలని 2 గిన్నెలు పెట్టాను. ఒకటి కూరకి, ఒకటి అన్నానికి. యుద్ధంలోకి సిద్ధం అన్నట్టు దిగిపోయారు అనమాట. 2 చేసేస్తున్నాను. ఇంకా చెప్పడానికి ఏముందిలేండి, చాలా సింపుల్. ఇవన్నీ అందరికీ వచ్చిన వంటలే. నేనైతే మీ కామెంట్కి ఆన్సర్ ఇస్తాను ఇప్పుడు.
చాలామంది అడుగుతున్నారు వాచ్ అవర్స్ గురించి, ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి వాచ్ అవర్స్ గురించి ఇంకా ఏమైనా టిప్స్ చెప్పండి అని. మీరు ఎలా కంప్లీట్ చేశారు అది ఇది వాచ్ అవర్స్ రిలేటెడ్, మౌంటేషన్ రిలేటెడ్ అయితే కమెంట్స్ వస్తూ ఉన్నాయి. వాచ్ అవర్స్ అండి మీరైతే ట్రై చేయండి, గట్టిగా ట్రై చేయండి. 2 డేస్కి ఒక లాంగ్ వీడియో వేయండి. వాచ్ అవర్స్ ఎందుకు కంప్లీట్ అవ్వండి? యూట్యూబ్ మీకు చుట్టం కాదు, నాకు చుట్టం కాదు, ఎవరికి ఫ్రెండ్స్ కాదు. ఎవరి దగ్గర కంటెంట్ ఉందో వాళ్ళని ఖచ్చితంగా పుష్ చేస్తుంది అని నేను నమ్ముతాను. యూట్యూబ్ అల్గారిథం అనేది మన దగ్గర టాలెంట్ ఉంటే మనల్ని పుష్ చేస్తుంది. మన దగ్గర మంచి కంటెంట్ లేనప్పుడు, మంచి వీడియోస్ లేనప్పుడు మనం ఎన్ని పెట్టినా కానీ వేస్టే అండి, పుష్ చేయదు. ఎవరికి ఫ్రెండ్ కాదు, ఎవరికి చుట్టం కాదు యూట్యూబ్ అనేది. అందరూ ఒకటే యూట్యూబ్ అంటే యూట్యూబ్ విషయంలో అని అయితే నేను చెప్తాను. మీరు ఆలోచించుకోండి, మంచిగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. డైలీ కొద్దిగా వాచ్ అవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకరోజు మీరు కూడా ఖచ్చితంగా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోతారు. ఆ తర్వాత మీకు యాడ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. $10 కంప్లీట్ అయిపోతాయి, పిన్ వస్తాయి. మనం కష్టపడితే ఏది అసాధ్యం అంటూ ఏదీ లేదు. మనం కష్టపడితే ప్రతిదీ సాధ్యమే. మనిషి అన్న తర్వాత కష్టపడితే ప్రతిదీ సక్సెస్ మన దగ్గరికి వస్తుందండి. నేనే చెప్తాను నా గురించి. నాకు ఏమీ తెలియకుండా నేను వచ్చి సక్సెస్ అయ్యాను అంటే నేను డైలీ ఏదో ఒకటి పెడుతూ ఉన్నాను, పోస్ట్ చేస్తూ ఉన్నాను. నా పని అదే. నాకు డౌట్ వచ్చిందా టెక్ ఛానల్ చూస్తాను, నా దగ్గర ఏ కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ డైలీ వ్లాగ్సే పెట్టేస్తున్నాను. నేను ఎక్స్ట్రా ఏమీ పెట్టట్లేదు. నేను ఇంట్లో చేసుకునే పనులు, వంటలు ఇవే పెట్టేస్తున్నాను. ట్రై చేయండి, గట్టిగా ట్రై చేయండి. 24 ఎలానో అయిపోయింది, 2024 గట్టిగా 2025లో అందరూ సక్సెస్ అవ్వాలి అని గట్టిగా అనుకొని 2025లో ఇంకా హార్డ్ వర్క్ చేయండి. కంపల్సరీ సక్సెస్ అనేది మీ దగ్గరకు వస్తుంది. 24లో ఏమేమి మిస్టేక్ చేశారా అనేది కూడా గమనించుకోండి. ఆ తప్పులు మళ్ళీ చేయకుండా మళ్ళీ కొత్తగా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే కంపల్సరీ అందరూ సక్సెస్ అవుతారు. నేనైతే అందరూ సక్సెస్ అవ్వాలని అనుకుంటాను. ఇక్కడైతే నా బగారా అయిపోతుంది, చికెన్ కూడా అయిపోతుంది. మసాలాలన్నీ వేసేసాను. బగారా రైస్ అయితే బాయిల్ అయిపోతూ ఉంది. జస్ట్ ఒక 1 అవర్ లోపు మొత్తం అయిపోయింది. ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా పనులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి చాలా స్పీడ్గా చేసేసాను వంట అయితే. ఇక్కడైతే గిన్నెలన్నీ సర్దేస్తున్నాను. ఆ 3 షెల్ఫ్లు అండి ఇచ్చింది. ఒక దాంట్లో అన్ని ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికే సరిపోతాయి. పైన కొన్ని సామాన్లు, కింద కొంచెం గోధుమ పిండి, ఆయిల్ క్యాన్ అలాంటివన్నీ పెట్టేస్తాను. ఈ స్టాండ్లో వచ్చేసి చిన్న చిన్న బాక్సులు, పిల్లల లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, ఇంకా గ్లాసులు, అలాంటి ప్లేట్స్ అన్నీ ఈ స్టాండ్లో వస్తాయి. ఈ స్టాండ్ లేకపోతే అసలు ఆ సామాన్లు నెత్తిన పెట్టుకోవాల్సిందేనండి. అంత చిన్న వంటగది. ఇల్లు మాత్రం పెద్దది, వంటగది మాత్రం చిన్నది. మా క్వార్టర్ ఎందుకనో ఏమో తెలియదు కానీ చిన్న వంటగది. ఒక డబ్బాలా ఉంటుంది అంతే, నడవడానికి ఒక 2 మనుషులు నడవచ్చు అంతే. అంత చిన్న వంటగది అనమాట మాది. కానీ ఇల్లు మాత్రం చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. బగారా రెడీ అయిపోయిందండి. అసలు ఎమ్మీగా ఉంది. ఆ రోజు మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది. చెయ్యక చాలా డేస్ తర్వాత బగారా చేశాను. ఈ మధ్య ఎక్కువగా దమ్ బిర్యానీ చేసేస్తున్నాను, బగారా చేయలేదనమాట. మా వారికి, మా పిల్లలకి అందరికీ నచ్చింది. మా పిల్లలు అంటే మా చిన్నోడు అసలు తిండు, మా పెద్దోడే తినేది. అసలు చూడండి కర్రీ ఎంత బాగుందో. వాటర్ ఎక్కువ వేయకుండా బాగా దగ్గరికి చేశాను. విత్ పెరుగు చట్నీ అనమాట. ఇంకా తినేసేసి మళ్ళీ యుద్ధంలోకి అయితే దిగిపోయామన్నమాట. తర్వాత మళ్ళీ 2 బెడ్రూమ్స్ క్లీన్ చేసేసాము. ఆ రోజుకైతే మ్యాక్సిమం మొత్తం చేసేసాను. సర్దిన తర్వాత అయితే ఇలా ఉంది మా కిచెన్. ఎలా ఉందో కమెంట్ చేయండి. కొంచెం ఇంకా నీట్గా సర్దాలి, కానీ ఎట్ ఎ టైం ఒకటేసారి అయితే అయిపోదు కాబట్టి నిదానంగా చేసుకుంటూ ఉంటాను. వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేసి ఎలా ఉందో కమెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.